జుహి, నువ్వేదో ఒక రోజు నాకు తన్నులు తినిపిస్తావు. ఏంటి? హెడ్ ఫోన్స్ తీస్తేనే వినిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు ఇంత రాత్రి? నీకు జవాబు తెలిసి అది ఎందుకు అడుగుతున్నావు? నానమ్మ లేస్తుంది, లోపలికి పో. ఓకే, సరే సరే. జుహి, చెప్పులు కూడా తీసుకెళ్ళు. జుహి, జుహి, ఈ చప్పుడేంటి? జుహి, జుహి. అయ్యో, తలుపు ఎలా బంద్ అయింది? ఖచ్చితంగా జుహి హెడ్ ఫోన్స్ పెట్టుకుంది. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? విండో నుంచి వెళ్తా. రాత్రి 12 గంటలకు దొంగల ఇంట్లోకి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళావు? లోపలికి రా. రా లోపలికి. లోపలికి వచ్చి చావు. నానమ్మ, ఎక్కడికి తెలియటానికి వెళ్ళావు బయటికి ఇంత రాత్రి వేళలో? నానమ్మ, జాగ్రత్త. నన్ను నానమ్మ అని పిలవద్దని నేను వేల సార్లు చెప్పాను. నీకు నానమ్మన కాదు. పద్ధతి గల ఆడపిల్లలు రాత్రిపూట వెళ్ళరు. మరి నీకెలా చెప్పాలి? నువ్వు ఏ ఇంట్లో పుట్టేవో ఏంటో. బయట పెరగడం చాలా సరదా కదా నీకు? సరే, ఈ రోజు రాత్రి నువ్వు బయటే ఉండాలి. నువ్వు బయటే ఉండి రాత్రంతా నచ్చినట్టు తిరుగు. కానీ ఈ ఇంట్లో అడుగు పెట్టకు. పద పద పద. నానమ్మ, వదిలేయండి ప్లీజ్. రూహి వల్ల తప్పు జరిగింది. ఇక మళ్ళీ ఇలా చేయదు. నా ముద్దుల నానమ్మ చాలా మంచిది. ఇక మొప్పేసుకో ప్లీజ్. చూస్తున్నావా? చూసి నేర్చుకో.
నువ్వు తప్పులు చేస్తూ ఉండు, నిన్ను ప్రతిసారి కాపాడుతుంది. కానీ జుహీ, నువ్వు అమాయకురాలివి, నువ్వు స్వచ్ఛం. నువ్వు నీ చెల్లని ఎప్పుడు కాపాడుతూనే ఉంటావు. ఈ రోజు నీకు తప్పకుండా బుద్ధి చెప్తాను. తర్వాతి తప్పు చేసే ముందు నువ్వు 10 సార్లు ఆలోచిస్తావు. తను ఈ రాత్రి ఇంటి బయటే ఉండాల్సిందే. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను ఇలా బయట ఒంటరిగా ఎలా ఉంటాను, వాతావరణం కూడా బాగోలేదు. ప్లీజ్ నానమ్మ, ఈ ఒక్కసారికి క్షమించండి. నానమ్మ క్షమించచ్చు కదా ప్లీజ్. పద నానమ్మ, పద పద పద. నానమ్మ ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు బయటే ఉండు. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్. చాలా రాత్రి అయిపోయింది, వెళ్ళి పడుకో. ప్లీజ్ నానమ్మ, ప్లీజ్ నానమ్మ. హే కాటు గారు, ఈ రాత్రి త్వరగా తెల్లవారేలా చూడు. అరే తల్లి, ఈరోజు కూడా అవునది నిన్న రాత్రి పొరపాటున తలుపు మూసుకుపోయింది, పైగా రాత్రి కూడా అయిపోయింది. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నా, అందుకే బయట ఉండిపోయాం. కష్టాల్లోనే కదా ఇంట్లో వాళ్ళు తోడుదే ఉండాలి. పొద్దు పొద్దునే పరువు తీస్తున్నావా? లేదు, తీసుకో, పాలు తీసుకొనిరా. జూహీ, ఆ బుక్ ఎక్కడుంది? ఈరోజు నానమ్మ అమ్మతో ఆడుకోవడం బాగా సరదాగా ఉంది, కానీ మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను నాన్న. మీరు మాతో ఉంటే ఎంత బాగుండేదో. విజయ్, ఏమైంది?
మీరిద్దరూ దిగులుగా ఉన్నారు. నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మా, మీరు మాతోనే ఉంటారు కదా ఎల్లప్పుడూ. ఇటు రండి. తల్లి, మన జీవితంలో ఎవరో మనకు తోడుగా ఉండలేరు. నాకు అనిపించింది మీ నాన్న ఎప్పుడు మనతోనే ఉంటారు అని. జీవితం తన ఆటను ముగించింది. మరి ఎవరికి తెలుసు రేపు ఏం జరుగుతుందో? అందుకే ఈ రోజునే బతుకు, ఇక హ్యాపీగా ఉండు. మరే నేను మీ ఇద్దరికి ఒక మాట ఇస్తున్నాను. రేపు నేను మీతో ఉన్నా లేకపోయినా నా ప్రేమ, నా ఆశీస్సులు, ప్రార్థనలు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. మీరిద్దరూ నాకు ప్రామిస్ చేయండి, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరిద్దరూ ఎప్పుడు ఒకరిని ఒకరు వదలము అని. ప్రామిస్? మీకు తెలుసా, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండటానికి నేను మీకోసం ఒక కానుక తెచ్చా. ఇదిగో. ఈ జే నా ముద్దుల జుహీ కోసం, ఇంకా ఈ ఆర్ నా ముద్దుల రూహి కోసం. ఇది మీ ఇద్దరి దగ్గర ఎప్పుడూ ఉండాలి. నేను కార్టూన్ ఎప్పుడూ ఇదే కోరుకుంటాను. ఏం జరిగినా సరే, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా సరే, కానీ మీరు ఒకరినొకరు ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. మీ ఇద్దరి ప్రేమ ఇలాగే పెరుగుతూ ఉండాలి. నా దగ్గర మరో సర్ప్రైజ్ ఉంది. ఇప్పుడు ఇంకోటి చేయాలి, తెలుసా? మనం కలిసినంత కాలం దాని అందమైన జ్ఞాపకంగా మార్చుకుందాం. ఒక్క నిమిషం. అమ్మా, నువ్వు చిన్నప్పుడు మాతో ఇలాగే చేయించావు. మేము మా ప్రతి బర్త్డే ఇలాగే చేస్తున్నాం, ఎప్పుడు చేస్తూనే ఉంటాం. హ్యాపీ బర్త్డే. జుహీ ఆగు, నీ సంగతి చెప్తా. బర్త్డే పంప్ పేరున రంగు మాత్రమే పూస. అవునా? అయితే ఆగు, రంగు పోయనివ్వు. రంగు పూయాలి అంటే ముందు పట్టుకో.
రూహి అదే నిన్నటి దానికి మనసారా సారీ. పర్వాలేదు, ఇప్పటికైనా రాత్రి పార్టీలు కలడం మానేవే. పిచ్చిదానా, మన బర్త్డే కదా, నీకు తెలుసు కదా. నానమ్మ బర్త్డే పేరుతో ఏం చేస్తుందో, బోరింగ్ పూజ. 2 గంటలు వెళ్ళొస్తే ఉంది. జూహి, పార్టీకి వెళ్ళడం తప్పు కాదు, కానీ అబద్ధం చెప్పడం తప్పు కదా. నువ్వు పార్టీ చేసుకోవాలి, ఇంట్లోనే పార్టీ చేసుకుందాం. కానీ నానమ్మ పితరా ఏంటి ఏం చెప్తున్నావు? నానమ్మ అని ఏమంటున్నావు? నిన్న రాత్రి నిన్నెలాగైతే బయటికి పంపా, అలాగే నానమ్మను బయటికి పంపాలనుకుంటున్నావా? లేదు నానమ్మ, నేను కేవలం మీ అనుమతితోనే పార్టీ చేసుకుంటామని చెప్తున్నాను. పార్టీ ఎందుకు? నిన్న రాత్రి పార్టీ చేసుకున్నా నీ మనసు నిందలేదా? మళ్ళీ పార్టీ? ప్రతిరోజు పార్టీ చేస్తావా? నీతో పాటు నా అమాయకరాలైన మనవరాల్ని కూడా చెలగొడుతున్నావు. మంచి విషయం నేర్పలేనప్పుడు కానీ చెడు మాత్రం నేర్పించకు. అరే చాలు, ఇక ఆపే పూనం. అరే వచ్చేసారా? ఈరోజు దీని పుట్టినరోజు కదా, తనను వదిలే. తాతయ్య, మీరెప్పుడొచ్చారు? శుభం, మీ ప్రాణం ఎలా అయింది? బాగా జరిగింది. తాతయ్య హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ తాతయ్య. నానమ్మ, నీకంటే మా తాతయ్య 1,00,000 రెట్లు మంచివారు. అయినా కనీసం విష్ చేశారు కదా. మీరైతే రూహిని తిట్టడం. హ్యాపీ బర్త్డే బంగారం. తల్లి, మేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో నీకు ఇష్టమైనవన్నీ చేశాను తెలుసా? తీసుకొస్తాను. రా రా బంగారం. రోహే అమ్మ, తాతయ్యకు నీ చేత్తో అల్లంటి చేసివ్వవా? అలాగే తాతయ్య, తెస్తా. రుచిత, నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ లోటు, రుహి ఒక్కరోజైనా నీ లోటు మాకు తెలియనివ్వలేదు. అచ్చం నీ నీరలాగే ఉంటుంది. ఇక నిహార్, ఇక జోహి, తన్ని చూసినప్పుడల్లా నీ చిన్నతనం గుర్తొస్తుంది. నీలాగే అల్లరి పిల్ల. అయినా రుచిత నీతో ఉన్నప్పుడు మాకెప్పుడు చింత ఉండేది కాదు. అలాగే ఇప్పుడు జుహీతో పాటు రూహి ఉంటుంది. అందుకే మీరు తన గురించి అస్సలు చింతించకండి, బాగా చూసుకుంటుంది. రుచిత, నన్ను క్షమించు తల్లి. నేను రుహిని పూనం కోపం నుంచి కాపాడలేకపోతున్నాను. చిన్న విషయాలకే రూహి మీద కోపడుతూనే ఉంటుంది. ఈ ఇంట్లో తనకి ప్రేమ దక్కలేదు. ఆ కాటు జీని వేడుకో, తను ఏ ఇంటికి వెళ్ళినా జీవితం ఆనందంతో నిండాలి. ఇదిగో చూడు. బావునానమ్మా,
మీరు వంటలన్నీ నాకు ఇష్టమైనవే చేశారు. You're the best. I love you so much. కూర్చో. ఒక్క డిష్ అయినా రూహికి నచ్చినది చేస్తే నీ ఖజానా తక్కువైపోదు. మరి ప్రతీక్ నాన్నగారు చూడండి, జుహీకి తినడం ఇష్టం. తన కోసం ఇష్టమైన ఇన్ని వంటలు చేశాను. రూహికి పని చేయడం ఇష్టం ప్రతీక్ నాన్నగారు, అందుకే నేను తనతో పని చేయిస్తాను. కరెక్టే చెప్తోంది. అయినా నాకు పని చేయడం ఇష్టం. నానమ్మ వంటలు యమ్మీగా ఉన్నాయి, కానీ కేవలం తిండితో సరిపోదు, మీరు గిఫ్ట్ కూడా ఇవ్వాల్సిందే. ఉంది కల్లే, అది ఉంది. ఇదిగో నీకోసం గిఫ్ట్. వావ్! నానమ్మ ఇది చాలా బాగుంది.